సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు సిలువ ధ్యానములు 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2025 మార్చి 10వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. ఈస్టర్ ఆరాధన 2025 ఏప్రిల్ 20వ తారీఖు ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718. పాస్కోడ్ 7777. వివరములకు 9550504718 9030757571. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుంచి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సు సౌకర్యం కలదు. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. హల్లెలూయా. ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేయాలి. చెవి అనేది మానవ శరీర భాగాల్లో చాలా ప్రాముఖ్యమైనది. పరిశుద్ధ గ్రంథాన్ని మరి పరిశుద్ధాత్మ నాకు నేర్పిస్తున్నాడు. నేను కూర్చొని ధ్యానిస్తున్నప్పుడు 2 గుంపులు, దేవుని మాట విన్నవారు, వినని వారు. పెద్ద కన్ఫ్యూజన్ ఏం లేదు. విని గైకొనువారు, వినక దాన్ని వదిలిపెట్టేవారు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో మొదటి 14 వచనాలు దేవుని ఆశీర్వాదాలు. ఎవరికి తెలుసా అది? దేవుని మాట విన్నవారికి. ఫస్ట్ 14 verses ఆర్ బ్లెస్సింగ్స్ ఆఫ్ అబ్రహాం. ద్వితీయోపదేశకాండం 28:1-14. మీరు ఆశీర్వదింపబడాలి అనండి మీకు ఆశ ఉంటే ప్రతిరోజు ద్వితీయోపదేశకాండం 28:1-14 చదవండి. అక్కడ మొట్టమొదటి వరుసలో ఏముందంటే, దేవుడైన యెహోవా మాట మీరు ఎలా వినాలి? శ్రద్ధగా విని మరి దేవుని ఆజ్ఞలను పాటిస్తే మీకు ఈ ఆశీర్వాదాలన్నీ భవిస్తుందని అనేకమైన ఆశీర్వాదాలు ఉంది. తర్వాత 15 నుండి 68 వరకు దేవుని మాట విననొల్లని వారికి, దాని ప్రకారం చేయనొల్లని వారికి శాపములు ఉన్నాయి. ఆశీర్వాదాలు 14 వచనాలు అయితే శాపాలు 15 నుండి 68 వచనాలు శాపాలే. వినడం శ్రేష్టమా, వినకుండా ఉండడం శ్రేష్టమా? దేవుని చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. దేవుని మాట వినడము చాలా శ్రేష్టం. ఈ 40 రోజులు మనం శిలువ ధ్యానాలని దేవుని వాక్యాన్ని మరి విడుదల చేస్తుంటే దేవుని ప్రజలు ఏం చేయాలి? దేవుని మాటలు శ్రద్ధగా వినాలి. వింటే దీవెన. బలులు అర్పించడం కంటే దేవుని మాట వినుట శ్రేష్టం. బలులు అర్పించడం కంటే దేవుని మాట వినుట శ్రేష్టం అండి. ప్రకటన గ్రంథంలో మాటి మాటికి ఒక మాట ఉంటుంది. చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పు మాట చెవి గలవాడు విననుగా వినాలి. దేవుని వాక్యాన్ని వినాలి. మరి ఎన్ని శబ్దాలు వింటావు? రోజు నువ్వు ఎన్నెన్ని శబ్దాలు వింటావు కదా ఈ లోకంలో. ఉదయం తెల్లారుతుందంటేనే వింటూ ఉంటావు నువ్వు పడుకునేంత వరకు. మధ్యరాత్రి కూడా కొన్ని శబ్దాలు వినబడుతూ ఉంటాయి. కానీ ఈ శబ్దాలు కాదు, దేవుని స్వరం వినాలని మనము ఈరోజు వాక్యం ద్వారా హెచ్చరింపబడినాము. దేవుని స్తోత్రం. మరి పేతురు యొక్క ఆవేశం చూసినారు, ఇంకా యూదా యొక్క మోసం చూసినారు. అంటే ఈ 12 మంది శిష్యుల గురించి నేను చాలా చదివినాను. చదివితే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్వభావం ఉన్నది. వీళ్ళ పరిపూర్ణలు ఎవ్వరు లేరు. ఇది పెద్ద ఒక మరి మహిమ కార్యం అనిపించింది నాకు. 12 మందిని ఎన్నుకుంటే 12 మంది కూడా లోటుపాట్లు ఉన్న వాళ్ళే, పరిపూర్ణులు లేరు. ఒకరికి దుడుకుతనం ఉంటే ఇంకొకరికి మోసం ఉన్నది. మరొకరికి ఇద్దరు యాకోబు యోహానుల పేరేంటి తెలుసా? వారు ఉరిమేడువారు, సన్స్ ఆఫ్ థండర్. చాలా ఆవేశం, కత్తి పట్టుకొని ఎప్పుడు వారు ప్రయాణిస్తారట. ఎవడైనా వారి మాట వినకుంటే అంతే సంగతులు. అంటే ఇలాంటి వారిని, ఒకడు పాపి, సుంకపు గుత్తదారి మత్తయి. ఆ దినాల్లో పాపులు సుంకరులు ఒకే రీతిగా ఎంచబడేదంట. ఎందుకంటే వారు ప్రజలను చాలా మోసం చేసి పన్ను అధికంగా వారి దగ్గర నుండి వసూలు చేసి ఇబ్బంది పెట్టేదాన్ని. ఇలా చూసుకుంటూ పోతే ఎవరున్నారు యోగ్యులు? చేపలు పట్టేవారు ఉన్నారు కొందరు, వారికి పెద్ద విద్య లేదు, సంస్కారం లేదు.
మోటు ప్రజలు కూడా ఎన్నుకున్నాడు. చేపలు పట్టేవారిని పిలుచుకున్నాడు. రండి నా వెంబడి, మిమ్మల్ని నేను మనుషులను పట్టే జాలరిగా చేస్తాను. అంటే ఈ శిలువ మహాత్మ్యంలో మనం అర్థం చేసుకోవాల్సిన సత్యాలు చాలా ఉన్నాయి. ఇట్స్ ఎన్ ఓషన్ సబ్జెక్ట్. సముద్రం అంతకంటే ఎక్కువగా జ్ఞానము శిలువ ద్వారా మనకు లభిస్తుంది. అందుకే శిలువను గురించిన వార్త నశించిన వారికి ఎలాగుంది, అది వెర్రితనం. కానీ మనకు రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి. ఇంకా నేను ఇంకా వెతుకుతున్నాను, ఇంకా ఎన్నెన్ని మర్మాలు దాగి ఉంది ప్రభు, అవన్నీ కూడా బయలుపరచమని అడుగుతున్నాను. శిలువను చూచూ కొలది శిల సమానమైన మన మనస్సు ఏమవుతుందట, కరిగిపోతుంది. అంటే ఆయన ప్రేమ ముఖ్యంగా మనము ధ్యానించాల్సింది. 40 రోజుల్లో ఒకే అంశం మనకు కనబడుతుంది, ఏంటంటే శిలువ ప్రేమ. ఎంత ప్రేమించినాడు, పేతురును ప్రేమించినాడు. ఏ కార్పొరేట్ కంపెనీలోనైనా కానీ దే హ్యావ్ టు ప్రూవ్ దర్ మెటల్. అంటే 6 నెలలు ప్రొబేషన్ అంటారు. ఆ ప్రొబేషన్ పీరియడ్లో వారు తమ సత్తాను చాటించాలి. వాళ్ళు ఎంత యోగ్యులో వారు తెలియజేయాలి వారి వర్క్ ద్వారా, పని ద్వారా. పనికి అన్ఫిట్ అంటే వెంటనే వాళ్ళు ఏం చేస్తారు, డిస్మిస్ చేస్తారు. యు ఆర్ నాట్ ఫిట్ టు కంటిన్యూ. కానీ యేసుప్రభు దగ్గర అలాగేం లేదు. అయోగ్యులను, అనాగరికులను, మరి పాపులను, సుంకర్లను, చేపలు పట్టేవారిని, చదువులేని వారిని, ఎన్నికలేని వారిని, ఏ విద్యాబుద్ధులు లేదు, జ్ఞానం లేని వారిని ఎన్నుకొని లోకాన్ని తలక్రిందులు చేసినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్కొక్కరిలో ఒక్కొక్క డిఫెక్ట్ మీరు చూస్తారండి. ఆ యూదాలో ధనాశ, పేతురులో ఆవేశం, ఇక చెప్పుకుంటూ పోతే 12 మందికి ఉన్నాయి అవకతవకలు. అంటే ఆ ప్రభు ప్రేమ ఎంత పరిపూర్ణమైందంటే, ఏ యోగ్యత లేని నన్ను ఎన్నుకొని ఆయన సంపూర్ణమైన ప్రేమతో మనల్ని నింపి, శక్తితో నింపి. అందుకే పౌలు అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడును, నేను అప్పుడు బలవంతుడు. నా బలహీనత ఎందే క్రీస్తు యొక్క శక్తి ఏమవుతుంది, పరిపూర్ణం. అంత గొప్ప ప్రేమ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి అందుకే దేవుని మాట వినాలి. దేవుని మాట విననొల్లని చెవులు ఎందుకు, దేవుని కార్యాలు కాననొల్లని కన్నులెందుకు కదా. ఈ ప్రజలు కన్నులు కలిగి ఉన్నారు, దేవుని కార్యాలు చూడడం లేదు. చెవులు ఉన్నది, దేవుని మాటలు వినడం లేదని ఒక దగ్గర ఉంది. పెదవులు ఉన్నాయి, వారు పెదవులతోనే ఆరాధిస్తున్నారు, హృదయపూర్వకంగా దేవునికి ఆరాధన చేయడం లేదు. కనుక దేవుని మాట మనకు దేవుడు వినిపిస్తున్న కొలది వింటూ ఉండాలి, పరివర్తనం చెందాలి. ఈ యజ్ఞం లాంటి కార్యం ప్రతి ఉదయం మీరు దేవుని వాక్యం, దేవుడు తన భక్తులను సిద్ధపరిచి మరి మీ వద్దకు తీసుకొని వస్తున్నాడు. దేవుని వాక్కులు మీరు వింటున్నారు. శ్రద్ధగా ఆయన మాట వింటే ఇంతకుముందు నేను చెప్పినట్లు అన్ని ఆశీర్వాదాలు. నువ్వు మాట వినక ధిక్కరిస్తే నీకు అన్నీ శాపాలే. కాబట్టి దేవుని మాట వినాలి. నా గొర్రెలు నా స్వరము విను, అవి నన్ను వెంబడించు. అందరూ ఒకసారి లేచి పెడితే మరి ప్రార్థన చేస్తాను. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు, రక్షించు ఆపద నుండి, రక్షించు ఆపద నుండి. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు, రక్షించు ఆపద నుండి, రక్షించు ఆపద నుండి. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ
దాసుడాలాకించును. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించు. ఒక మాట నేను వాక్యంలో విన్నాను. యేసు ప్రభు ఇన్ని శిలువ శ్రమలు అనుభవించినాడు, కానీ ఆయన శాంతిని కోల్పోలేదు. అది గొప్ప మాట. అప్పుడు నాకు ఈ వాక్యం గుర్తొచ్చింది. యోహాను సువార్త 14:27, John 14:27. శాంతి మీకు అనుగ్రహించి వెళ్తున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించున్నాను. నాకు ఎప్పుడు అనుమానం వచ్చేది, ఏంటి నా శాంతి అంటే ఏంటి? శాంతినే మీకు ఇస్తున్నాను, అది మనకు అర్థమవుతుంది, కానీ నా శాంతి ఏంటి? నా శాంతినే మీకు అనుగ్రహించున్నానంటే దాని అర్థం ఏంటి? మీరు చెప్పగలుగుతారా? మై పీస్ ఐ గివ్ అంటు యు. వాట్ ఈస్ హిస్ పీస్? మెయింటైనింగ్ హిస్ కూల్ ఇన్ ద స్ట్రగల్స్, ప్రాబ్లమ్స్. ఆ భయంకరమైన కలవరంలో ఒక దగ్గర నా ఆత్మ నాలో కలవరపడుచున్నదని కూడా ఉంది. అంటే ప్రార్థన చేసేటప్పుడు కలవరపడుతున్నాడు, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, ఆయనను నా ఇష్టం కాదు నీ చిత్తమే చూడండి, దేవుని చిత్తం జరిగే వారికే ఈ శాంతి ఉంటుంది. ఈ శాంతి మరి నా శాంతిని మీకు ఇస్తానంటే, అంత శిలువ శ్రమల్లో కూడా యేసు ప్రభు హీ డిడ్ నాట్ లూజ్ హిస్ కంపోజర్. ఇంగ్లీష్లో కంపోజర్ అంటారు. ఆయన ఎంత నిష్ట కలిగి ఉన్నాడు. హీ నోస్ ఫర్ ష్యూర్ ఫర్ వాట్ హీస్ కాల్డ్. ఆయన పిలుపు తెలుసు, ఆయన మరి దేని కొరకు ఈ లోకానికి వచ్చినాడు ఆ నిశ్చయత ఆయనకుంది. తండ్రి అభిష్టాన్ని నెరవేర్చాలని తెలుసు, మరణం పొందినంతగా విధేయత చూపాలని తెలుసు, ప్రాణం క్రయధనంగా మానవాళి కొరకు ఇవ్వాలని తెలుసు. ఎక్కడ కూడా తొణకక బెణకక ఇలాగ ఉండాలేమో మానవులు. అందుకే ఈ శిలువ ధ్యానాల్లో మనం నేర్చుకోవాల్సిన సత్యాలు చాలా ఉన్నాయి. నీకు దేవుడు ఒక కుటుంబం ఇస్తాడు, ఆ దేవుని చిత్తం. ఆ కుటుంబం కొరకు నువ్వు తప్పకుండా దేవుని చిత్తాన్ని జరిగించాలి. దేవుని స్తోత్రం. నీకు ఒక ఉద్యోగం ఇస్తే ఉద్యోగంలో దేవుని చిత్తం జరగాలి. నీకు జీవితం ఇచ్చినాడు, ఆయుస్సు ఆరోగ్యం ఇస్తే దేవుని ప్రణాళిక ఏంటి అది జరిగించాలి. అప్పుడే దేవునికి మహిమ కలుగుతుంది. చూడండి, చాలామంది వివాహం అయిన తర్వాత కుటుంబంలో వచ్చే సమస్యలకు తట్టుకోలేరు. పిల్లలు కొందరు తట్టుకోలేరు, తల్లిదండ్రుల ప్రెషర్స్, ఇంటిలో ఇల్లు వదిలేసి వెళ్ళిపోతారు. అలా కాదు. మరి ఆయన శిలువ వదిలేసి పారిపోయినాడా యేసు ప్రభు? ఆయన శాంతిని కోల్పోలేదంట. చప్పట్లతో దేవుని స్తుతిద్దాం. యేసు ప్రభు అంటున్నాడు, నా శాంతిని నీకు ఇస్తున్నాను, ఐ గివ్ మై పీస్. అక్కడ ఉన్నది పెద్ద మాట. ప్రార్థన చేసేటప్పుడు నీ సమాధానం నాకు దయచే, నీ సమాధానం దయచే. పటు బాధల్లో కూడా నీవు ఏమాత్రము మరి నీలో చలనము మేము చూడలేదు కదా. కాబట్టి శాంతిని ఇస్తాడు మనకు దేవుడు. ఆయన శాంతిని మనకు ఇస్తాడు. మన హృదయంలో ఎప్పుడు కూడా ఏం కావద్దంటున్నాడు? మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. ఇదే ఈరోజు మీకు వాగ్దానం ఇస్తున్నాను. నాతో కలిసి పలకండి. మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమున స్తోత్రం తండ్రి. నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, లోకం ఇచ్చినట్టు కాదన్నావు తండ్రి. లోకం దగ్గర మాకివ్వడానికి శాంతి లేదు. నేను ఏటు చూసినా భయంకరమైన కార్యాలు మేము మా చెవులారా వింటున్నాం తండ్రి. ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు ప్రజలు అనుభవిస్తున్నారు. ఎక్కడ చూసినా నెమ్మది లేదు ప్రభువా. మరి ఇలాంటి పరిస్థితుల్లో సమాధాన సువార్త మా కొరకు సిద్ధపరిచినావు. సమాధాన కర్తయ్య ప్రభు మాకున్నాడు. సమాధానము కలుగునుగా కానీ సెలవిచ్చినాడు. భూమి మీద నీకు ఇష్టమైన వారికి సమాధానం అనే దూతలు ప్రకటించినారు. అవును ప్రభువా, ఇంత గొప్ప సమాధానం మరి మా కొరకు సిద్ధపరిచినావు తండ్రి. మాకు చెవులను నిర్మించినావు. చెవులను నిర్మించి మా యొక్క ప్రార్థనలు, యాచనలు, మా యొక్క తండ్రి విన్నపాలు వినకుండా ఉంటావా? చెవులను నిర్మించిన వాడు నీ మొర వినకుండా ఉంటాడా? కన్నులను నిర్మించిన వాడు నీ పరిస్థితిని కానకుండా ఉంటాడా అని కీర్తనలు మేము చూస్తున్నాం. అవును ప్రభువా, ఈ చెవులు దేవుని మాట వినడానికి తండ్రి. అయ్యో నా ప్రజలు ఇశ్రాయేలు నా మాట వినిన ఎడల ఎంత మేలు అని అంటున్నాడు. అప్పుడు వేగరమే నేను వారి శత్రువులను అణిచేస్తాను, మంచి గోధుమలతో వారిని నేను తృప్తిపరుస్తాను. నీ నోరు బాగా తెరువు, నేను దాన్ని నింపుతాను అంటున్నాడు. 81వ కీర్తనలు ఎన్ని వాగ్దానాలు దేవుని మాట వినవారి
తండ్రి నీ మాట వినడానికి ఉన్న సిద్ధ మనసు ఎప్పుడూ దయచేయండి. మాకు మంచి తలంపు ఇచ్చినందుకు నిన్ను స్తుతిస్తున్నాను తండ్రి. ఎల్లప్పుడూ నీ మాట విని వణకడానికి ఉన్న సహాయం దయచేయండి. మీరు నా గురించి చేసే పనులు ఏ పాటివి? ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం. మీరు చేసే ప్రతి పని నా హస్తకృత్యమే. అయినను ఎవడు దీనుడై నా మాట విని వణుకుచుండును వానినే నేను దృష్టిస్తున్నానని సెలవిస్తున్నాడు. నీ మాట విని దాని ప్రకారం మేము జీవించాలి. ఎన్ని మాటలు ప్రతి ఉదయం మేము వింటున్నాం నాయనా, ఎన్ని సత్యాలు మా చెవులారా మేము వింటున్నాం ప్రభు. నీ స్వరం మా కొరకు వినిపిస్తున్నావు తండ్రి, నీకు వందనాలు. వాక్యం సిద్ధపరిచి మా చెవులకు నీ వాక్కులు వినిపిస్తున్నందుకు నిన్ను స్తుతిస్తూ, మరి ప్రభా ఎప్పుడు నీ మాట విని దానికి భయపడడానికున్న మనసు దయచేయండి. విధేయత గల మనసు, సమ్మతి గల మనసు మాకు అందరికీ దయచేయమని, ఇంకా క్రొత్త కార్యాలు మేము వాక్యం నుండి వినాలని ఆశిస్తున్నాం. భక్తులను వాడుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2025 మార్చి 10వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. ఈస్టర్ ఆరాధన 2025 ఏప్రిల్ 20వ తారీఖు ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుంచి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సు సౌకర్యము కలదు. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారపు ఆరాధనలు 2025 మార్చి 2వ తారీఖు నుండి. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం క్లాక్ టవర్, గార్డెన్ రెస్టారెంట్ పక్కన, సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. ఆల్సో లైవ్ ఆన్ Facebook, Insta and YouTube. Zoom ID 9550504718, కోడ్ 7777. డిజిటల్ సర్వీస్ ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు రామ్నగర్ లోని UPF ఆలయమునందు జరుగును. వివరములకు 9550504718, 9030757571. ప్రేమతో మిమ్ము ఆహ్వానించువారు జాయ్ చెరియన్, ఫౌండర్, ప్రెసిడెంట్ అండ్ సీనియర్ పాస్టర్, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF. అందరూ ఆహ్వానితులే. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వినుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసు
దశమా భాగమునీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు